ఏదైతే వడ్డీ దాదాపు 70,000 కోట్ల రూపాయలు జగన్ చేసిన అప్పుల వలన వడ్డీలు కట్టాల్సి వస్తుంది అన్నటువంటిది ఇప్పటిదాకా కూడా చంద్రబాబు గారు చెప్తున్నారు. ఒక పక్కన వీటికే రాష్ట్రం అంతా నాశనం అయిపోతుంది అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ అంటే నిజాలు నిదానంగానే నిలకడగానే తెలిస్తే అబద్ధం మాత్రం అందంగా ఉంటుంది అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇందులో కీలకమైనటువంటిది. ఇది మనం చెప్పట్లేదు, బడ్జెట్ కాకపోతే హెడ్డింగ్లు ఒక రకంగా మరొక విధంగా ఉంటుంది వార్త. ఇక్కడ చూడండి, ఇందులో రాస్తుంది అప్పులు వడ్డీల చెల్లింపు పెనుభారమే అని రాశారు. అంటే జగన్ దోచేస్తా అప్పులు చేయడం వల్ల అని. అయితే ఇక్కడ అసలు చూడండి, లాస్ట్ ఇయర్దే కదా, లాస్ట్ 5 ఇయర్స్దే కదా వీళ్ళు ఇచ్చేది. ఇందులో 2019-20 సంవత్సరంలో అప్పులు తిరిగి చెల్లించింది 18,628 కోట్లు, వడ్డీల చెల్లింపు 17,652 కోట్లు. అంటే మొత్తం 36,280 కోట్లు. ఎవడున్నాడు అప్పుడు అధికారంలో? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఇయరే 36,280 కోట్లు అప్పులు తీర్చాడు. అప్పులు వడ్డీలు కలిపి. అంటే అది ఎవరు చేసిన అప్పు? అంతకుముందు చంద్రబాబు గారు చేసిన అప్పే కదా. అంటే చంద్రబాబు గారు ఒక్కడేనా? అంతకుముందు కాంగ్రెస్ టైంలో కూడా అప్పులే కదా. తర్వాత 2021లో ఇది 33,752 కోట్లకు పెరిగింది. 21-22లో 36,085 కోట్లకు పెరిగింది. 22-23లో 41,062 కోట్లకు పెరిగింది. 23-24లో 46,479 కోట్లు. అంటే జగన్ హయాంలో అప్పులు మీద వడ్డీలు ఎవరికి తీరుస్తారు? అంతకుముందున్న ప్రభుత్వాలు. ఎందుకంటే ఏ అప్పు అయినా సరే 5 సంవత్సరాలకి లోపు తీర్చేయడం ఉండదు. ఈవేళ తీసుకోగానే రేపు తీర్చేయడం ఉండదు. 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇట్లా ఉంటుంది లెక్క. వడ్డీలు మాత్రమే తీరుస్తారు. ఇప్పుడు వడ్డీలు 20,000 కోట్ల దాకా కడుతున్నారు. అప్పు అసలుది కలిపి లెక్క అనమాట ఇప్పుడు చెప్పుకొచ్చింది. ఇది 2019 నుంచి 23-24 దాకా కట్టినవన్నీ. అంటే లాస్ట్ ఇయర్ జగన్ కట్టింది 46,479 కోట్లు. అది ఎవరు అప్పులు అవుతాయి? చంద్రబాబు అప్పులే కదా అయ్యేది. ఇప్పుడు ఈ ఏడాది వీళ్ళు ఎంత కట్టాల్సి వస్తుంది? 53,253 కోట్ల రూపాయలు అప్పు ప్లస్ వడ్డీ కలిపి. అంటే ఏది నిజం? ఇక్కడ ప్రజలను ఎవరు మాయ చేస్తున్నారు? హెడ్డింగ్ ఒక రకంగా పెడుతున్నారు, వార్త మరొక రకంగా రాస్తున్నారు. ఇందులో 20,000 కోట్లు వడ్డీ, 30,000 కోట్లు అసలు. ఇది అసలు పాయింట్. ఎవరు అధికారంలో ఉన్నా జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ టైంలో ఇవన్నీ కూడా జగన్ చేసిన అప్పులే జగన్ తీర్చాడు అన్నాం అనుకుందాం. అంటే ఇప్పుడు చేసిన అప్పులు ఇప్పుడు తీరుస్తున్నట్ట కాదు కదా. అప్పు అనేటటువంటి దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది కదా. అప్పులు ఎవరు వచ్చినా చేస్తూనే ఉంటారు. అలాగే అప్పుల గురించి కూడా ఏం రాసుకొచ్చారు? 14 లక్షల కోట్లని. నిన్న ఫైనల్గా ఏం తేల్చారు? అప్పులకి సంబంధించి ఎంత తేల్చారు? 6.5 లక్షల కోట్లకి రేంజ్లోకే వచ్చింది. మరి ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, ఎవరు నిజాలు చెప్తున్నారు? వార్తలు అలాగే రాసుకొచ్చినటువంటి వాళ్ళే 8 లక్షల కోట్లు, 9 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అని బ్యానర్ హెడ్డింగ్లు పెట్టింది ఎవరు? ఉపన్యాసాలు ఇచ్చింది ఎవరు? ఇవాళ అసలు వాస్తవాల కళ్ళ ముందు ఉంటే మళ్ళీ ఇది కూడా అప్పులు వడ్డీల చెల్లింపు పెనుభారం ఇలాంటి హెడ్డింగులు పెట్టి రాస్తుంది ఎవరు? ప్రజలకి నిజం చెప్తోంది ఎవరు? అబద్ధం చెప్తోంది ఎవరు? అబద్ధాన్ని అందంగా మార్చేస్తున్నది ఎవరు? అందంగా చెప్తున్నది ఎవరు? ప్రజలు ఆలోచించుకోవాల్సిన సందర్భం.